హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? కళ్యాణ్, రాధిక, రమ్య, ఆదిత్య వాళ్ళ షాపింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్‌కి వచ్చారు. అందరూ అలసిపోయి ఎక్కడి వారు అక్కడ పడిపోయారు. రూమ్‌కి వెళ్లి రాధిక తన షాపింగ్ అంతా ఓపెన్ చేసి చూస్తుంది. రమ్య తను తీసుకున్న వస్తువులన్నీ సర్దుతుంది. ఇంతలో రాధిక తను తీసుకున్న వస్తువును అదే పనిగా చూస్తుంది. రమ్య రాధిక దగ్గరికి వచ్చి ఏమైంది రాధిక? ఆ శంఖం వైపు ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు రమ్య. చిన్నప్పుడు నా దగ్గర ఇలాంటి శంఖం ఉండేది. కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు. దీన్ని చూస్తే దాన్ని చూసినట్టే ఉంది. కానీ అది నాకు చాలా ముఖ్యం. దాన్ని నేను కోల్పోయాను అని బాధపడింది రాధిక. రమ్య రాధికను ఓదారుస్తూ ఎందుకంత బాధపడుతున్నావు రాధిక? అంత ముఖ్యమైనప్పుడు దాన్ని నువ్వెలా కోల్పోయావు అని అడిగింది రమ్య. అది నా చిన్నప్పుడు మా అమ్మా, నాన్న నన్ను ఊరికి వెళ్తున్నాం అని అన్నారు. ఎందుకు అని అడిగితే, నాన్నకక్కడ పని ఉంది. నీ వస్తువులన్నీ తీసుకో అన్నారు. నాకేం అర్థం కాలేదు. కానీ మళ్ళీ వచ్చేస్తాను కదా అని నా వస్తువులన్నీ తీసుకొని నాకిష్టమైన శంఖం మరియు కొన్ని వస్తువులు అక్కడే వదిలేశాను. కానీ తర్వాత తెలిసింది. మళ్ళీ అక్కడికి వెళ్ళలేము అని. ఎందుకో నాకు అర్థం కాలేదు. మళ్ళీ వెళ్దామని ఎప్పుడు అడిగినా నాన్న నాపై కోప్పడేవారు. ఎప్పుడు నాపై కోప్పడని నాన్న అక్కడికి వెళ్దామంటే కోప్పడేవారు. కొన్ని రోజులకి అక్కడి నుండి కూడా తీసుకొని వచ్చేశారు. అక్కడి నుంచి నీకు తెలుసు కదా అని చెప్పింది రాధిక. అంతా విన్న రమ్య మరి ఆ వస్తువులు మళ్ళీ కొనుక్కోవచ్చు కదా! అంత ఇంపార్టెంట్ ఏముంది? అంది రమ్య. లేదు రమ్య, అవి నాకు చాలా ఇంపార్టెంట్. నాన్న వాళ్ళు నాకు ముందే చెప్తే అసలు అక్కడి నుండి వచ్చేదాన్నే కాదు. నేను ఎప్పుడు ఎంత ఏడ్చానో తెలుసా? అయినా కూడా తీసుకెళ్ళిపోయారు. అవి అంత ఇంపార్టెంట్ అంటున్నావంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా రాధిక? అని అడిగింది రమ్య. అవును రమ్య. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఇచ్చారు. దాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. తనని తాను ఇచ్చిన ఆ శంఖం మరియు ఆ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇంకా ఎన్నో అని బాధపడింది రాధిక. రమ్య రాధిక భుజంపై చేయి వేసి బాధపడకు రాధిక. నీకు సంబంధించిన వస్తువు ఎప్పటికైనా నీ దగ్గరికే వస్తాయి. నువ్వు ఏం బాధపడకు అని సరే నిన్ను ఒకటి అడగనా అంది రమ్య. రాధిక కళ్ళు తుడుచుకొని అడుగు రమ్య అంది. నువ్వు అతన్ని ప్రేమించావా రాధిక? అవును రమ్య. ప్రాణం కన్నా ఎక్కువగా. రమ్య షాక్‌గా చూస్తూ అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? కానీ అంటుండగా ఎవరో డోర్ నాక్ చేశారు. రూమ్‌లో ఆదిత్య, కళ్యాణ్ అలిసిపోయి బెడ్ మీద పడిపోయారు. "రేయ్ బావ ఇంకోసారి ఈ అమ్మాయిలతో అస్సలు షాపింగ్‌కి వెళ్ళకూడదు. అమ్మో! వీళ్ళతో తిరిగితే పిచ్చి లేనోడికి కూడా పిచ్చి వచ్చేస్తది" అని కళ్యాణ్ వైపు చూశాడు. కళ్యాణ్ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. "ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? కొంపతీసి పిచ్చిగాని నిజంగా పట్టిందా ఏంటి?" అని కదిలించాడు. "ఏంట్రా? ఎందుకలా సంపుతున్నావు?" అన్నాడు కళ్యాణ్. రేయ్! నేను నిన్ను సంపుతున్నానా? నువ్వే కదా ఏదో పోయిన వాళ్ళ అలా కూర్చున్నావు. నేనేమైంది అన్నాను అంతే కదా! అన్నాడు ఆదిత్య. లేదురా ఈరోజు షాపింగ్‌కి వెళ్ళినప్పుడు నేను రాధిక ఒక దగ్గర ఆగిపోయాం. అది ఒక శంఖం. రాధిక దాని వైపు ఆరాధనగా చూడడం నేను చూశాను. కానీ ఎందుకు? ఏముందిరా తనకు అది బాగా నచ్చుంటుంది. అందుకే తను కావాలి అని కొనుక్కుంది అన్నాడు ఆదిత్య. ఏమోలే నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కళ్యాణ్. రాధిక వచ్చి డోర్ ఓపెన్ చేసింది. అక్కడ ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మీరెవరు అని అడిగింది రాధిక. మీరు కొత్తగా వచ్చారు కదా! మేమిక్కడ క్యాంప్‌కి వచ్చాం. అక్కడ క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశాం. మీరు వస్తారా? చాలా సరదాగా ఉంటుంది అన్నారు వాళ్ళు. రమ్య బయటికి వచ్చి వస్తాను. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకువస్తాను అన్నది రమ్య. ఓకే. త్వరగా రండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. రాధిక నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని రాధికని పంపించింది. రాధిక కళ్యాణ్ రూమ్‌కి వెళ్ళి కళ్యాణ్ గారు అని పిలిచింది. కళ్యాణ్ లేచి డోర్ ఓపెన్ చేశాడు. చెప్పండి రాధిక. ఇక్కడ స్టూడెంట్స్ క్యాంప్‌కి వచ్చారంట. అక్కడ క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. మనల్ని కూడా రమ్మన్నారు. మేము వెళ్తున్నాం. మీరు వస్తారా? అని అడిగింది. సరే రాధిక గారు వస్తామని ఆదిత్యని లేపి తీసుకెళ్ళాడు. క్యాంప్ ఫైర్ దగ్గర. హాయ్ నా పేరు మీనాక్షి. మీరు అన్నది. హాయ్ నా పేరు రాధికాశ్రీ. హాయ్ నా పేరు రమ్య అని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ఆదిత్య, కళ్యాణ్ కూడా వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. అక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. అందులో ఒక అబ్బాయి లేచి మీరిక్కడికి వాటర్ ఫాల్స్ చూడ్డానికి వచ్చారా? అని అడిగాడు. అవును. మీరు కూడా అందుకే వచ్చారా? అడిగింది రమ్య. అవును. రేపు మార్నింగ్ వెళ్తున్నాం. ఈరోజు లేట్ అయిపోయింది. మీరు కూడా వస్తారా? అని అడిగాడు ఆ అబ్బాయి. మేము ఆల్రెడీ చూసాము. కానీ రావాలి అనిపిస్తే ఖచ్చితంగా వస్తాము. అక్కడ మాకు చాలా నచ్చింది అన్నాడు కళ్యాణ్. ఓహ్! అవునా? ఓకే అని వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు. కాసేపటికి ఒక అబ్బాయి వచ్చి నాకు బోర్ కొడుతుంది. మీరు కూడా మాకు ఫ్రెండ్స్ అయ్యారు కదా! ఏమైనా గేమ్ ఆడదామా? అన్నాడు. ఓకే. బట్ ఇప్పుడు ఏం ఆడదాం అంది ఒక అమ్మాయి.
పోనీ సరదాకి మనం ఎప్పుడు ఆడే ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? కాకపోతే ఒక చిన్న చేంజ్. ఓన్లీ ట్రూత్ మాత్రమే. డేర్ ఒద్దు అన్నాడు. కొత్తగా అనిపించి ఓకే అన్నారు అందరూ. అందరూ రౌండ్‌గా నిలబడి మధ్యలో బాటిల్ పెట్టారు. ఓ వ్యక్తి దానిని తిప్పాడు. అది మొదటగా ఒక అబ్బాయి దగ్గర ఆగింది. ఒక అమ్మాయి "నేను నిన్ను అడుగుతాను" అని ఇక్కడ ఉన్న ఇంతమంది అమ్మాయిల్లో నీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పు అంది. ఆ అబ్బాయి తల కొట్టుకొని మీరందరూ బావున్నారు. కానీ మీకన్నా రాధిక గారు బావున్నారు అన్నాడు ఆ అబ్బాయి. ఆ మాటకి కళ్యాణ్‌కి, రాధికకి కొంచెం ఇబ్బంది అనిపించింది. మిగిలిన వారు అందరూ ఎంత తెలివిగా తప్పించుకున్నావురా అన్నారు. అబ్బాయి కూడా నవ్వాడు. బాటిల్‌ని మళ్ళీ తిప్పారు. ఈసారి ఒక అమ్మాయి దగ్గర ఆగింది. ఒక అబ్బాయి లేచి "నీ ఫస్ట్ క్రష్ ఎవరు?" అని అడిగాడు. అమ్మాయి సిగ్గుపడుతూ "నా ఫస్ట్ క్రష్ నా క్లాస్‌మేట్. ఆ అబ్బాయి పేరు మురళి. చాలా బాగుండేవాడు. నేను ఒక్కదాన్నే వచ్చేదాన్ని స్కూల్‌కి. నన్ను రోజూ ఇంటి నుండి తీసుకువెళ్ళడం, మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టడం. ఎప్పుడూ నాకు సపోర్ట్ చేసేవాడు. నేను ఏం అన్నా కూడా నన్ను డెవిల్ అనే అనేవాడు. కానీ తను మధ్యలో స్కూల్ మానేశాడు. ఎందుకో తెలీదు. ఆ తర్వాత తను లేని లోటు నాకు బాగా తెలిసేది. తన్ని చాలా మిస్ అయ్యేదాన్ని. ఎక్కడ ఉన్నాడో తెలీదు" అన్నది ఆ అమ్మాయి. అందరూ ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క అబ్బాయి మాత్రం కళ్ళల్లో నీళ్లతో ఆ అమ్మాయి ముందుకు వచ్చి "పో డెవిల్ నేను నీతో మాటాడను. నన్ను ఏమొద్దు కొత్తా ఉంటూ నువ్వు అను ఖతీబ్" అన్నాడు. అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ అమ్మాయి మాత్రం ఆ అబ్బాయి వైపు చూస్తూ "అంటే నువ్వు" అన్నది. "అవును" అన్నాడు ఆ అబ్బాయి. "అవునా! అయితే పో నేను నీకు చాకీ ఇవ్వను" అన్నది ఆ అమ్మాయి. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి "అంటే ఆ మురళి నువ్వేనా?" అని అడిగాడు. "అవును. నా పేరు అద్వైత్ మురళి. తిను ఒక్కతే మురళి అని పిలిచేది. సర్టిఫికేట్‌లో కూడా అద్వైత్ అనే ఉంటుంది" అన్నాడు. ఆ అమ్మాయి సంతోషంగా హగ్ చేసుకుంది. అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. కానీ మన కళ్యాణ్, రాధిక ఇద్దరూ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాల్లో ఉన్నారు. మళ్ళీ ఒక అబ్బాయి బాటిల్ తిప్పాడు. ఈసారి ఆదిత్య వైపు ఆగింది. అందులో ఒక అమ్మాయి లేచి "మీ ఫ్రెండ్స్‌లో బాగా ఎవరైనా మిస్ అయిన సందర్భం ఉందా?" అడిగింది. "ఆ! ఉంది. ఒకసారి రీసెంట్‌గా నేను, కళ్యాణ్ ఓ ట్రిప్‌కి వెళ్ళాం. అక్కడ చాలా ఎంజాయ్ చేశాము. కానీ ఒక పర్సన్ ఉంటే బావుండు అని చాలా అనిపించింది. తనని నేను చాలా మిస్ అయ్యాను" అన్నాడు. "అవునా! ఎవరు?" అని అడిగాడు ఆ అబ్బాయి. "ఇంకెవరు నా రాక్షసి రమ్య. తిను లేకపోతే నేను ఆఫీస్‌లో కూడా మూడీగా ఉండేవాడిని." రమ్య ఆశ్చర్యంగా చూస్తోంది ఆది వైపు. "మా బావ, నేను ఎప్పుడూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా పనిలో మేము మునిగిపోతూ ఉండేవాళ్ళం. కానీ రమ్య మాతో కలిసిపోయిన తర్వాత మేమెప్పుడూ కలిసే ఉన్నాం. తనతో రోజూ గొడవ పడుతూ, తనని కావాలని తిడుతూ, ఏడిపిస్తూ నేనింకా ఎక్కువ హ్యాపీగా ఉండేవాడిని. కానీ తనతో లేకపోతే ఈ ట్రిప్ కూడా చాలా బోర్‌గా ఉండేది. నేను ఎప్పుడూ తనని చాలా మిస్ అవుతాను. ఎందుకంటే తనంటే నాకు చాలా చాలా ఇష్టం." కళ్యాణ్ కూడా ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు తేరుకుంది రమ్య. రమ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆదిత్య వైపు అలాగే చూస్తూ నిల్చుంది. రాధిక కదిలించడంతో రమ్య తేరుకుంది. మళ్ళీ బాటిల్ తిప్పారు. ఈసారి రమ్య వైపు ఆగింది. ఓ అబ్బాయి లేచి "మీ హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు?" అని అడిగాడు. అప్పుడు రమ్య "నేను ఎప్పుడూ ఆ విషయం గురించి ఆలోచించలేదు. కానీ ఇలాంటి వారే వస్తే బావుండు అని ఆలోచనైతే లేదు. అది ఏంటి అంటే తను ఎప్పుడూ నా కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి. తను ఉంటే చాలు. నాకింక ఏం అవసరం లేదు అనిపించాలి. తనతో ఉంటే ఎవ్వరూ గుర్తు రాగూడదు. అంతలా చూసుకోవాలి. నేనేం చెప్పినా లేదు, కాదు అనకుండా చేయాలి. అన్నిటికి మించి నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి" అని చెప్పింది. అందరూ ఓహ్! అని అరుస్తూ క్లాప్ కొట్టారు. ఆదిత్య తననే గమనించడం రమ్య చూసింది. ఆ చూపు కళ్యాణ్‌ని కూడా దాటిపోలేదు. మళ్ళీ బాటిల్ తిప్పారు. ఈసారి కళ్యాణ్ వైపు ఆగింది. ఒక అమ్మాయి లేచి "నీకు ఎవరైనా అమ్మాయి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి?" అని అడిగింది. రాధికకి హార్ట్ గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. కానీ తను అంత గమనించలేదు. దానికి కళ్యాణ్ నవ్వి "నాకు అమ్మాయి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోనిది. అది ఒక బార్బీ డాల్ బొమ్మ. నాకు తను చిన్నప్పుడు ఇచ్చింది. అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది. కానీ తను ఎక్కడ ఉందో తెలీదు" అన్నాడు కళ్యాణ్. రాధికకు తను చిన్నప్పుడు బొమ్మ ఆ వ్యక్తికి ఇచ్చింది గుర్తుకు వచ్చింది. కొంపతీసి అది కళ్యాణ్ గారు అని అనుకొని మళ్ళీ కాదు కాదు. నేనిలా అనుకుంటున్నానేంటి, తనకి ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చి ఉంటారు. ఆయనకి ఎవ్వరూ ఇవ్వకూడదా ఏంటి అనుకోని నార్మల్ అయిపోయింది. అందరూ క్లాప్ కొట్టి మళ్ళీ బాటిల్‌ని తిప్పారు. ఈసారి రాధిక ముందు ఆగింది. ఓ అమ్మాయి లేచి "మీరెవరినైనా లవ్ చేశారా?" అడిగింది. రాధిక ఏం చెప్తుంది అని తన వైపే చూస్తున్నారు కళ్యాణ్, ఆదిత్య. రమ్యకు తెలుసు కాబట్టి నార్మల్‌గానే ఉంది. రాధిక అందరి వైపు చూసి "చెప్పాలా?" అంది. అందరూ "చెప్పాలి, చెప్పాలి" అంటున్నారు. రాధిక సరే అని "చేశాను" అని చెప్పింది. కళ్యాణ్ రాధిక వైపే చూస్తున్నాడు. "ఎవరు?" అని అడిగాడు ఒక అబ్బాయి. "మా బావని" అన్నది రాధిక. కళ్యాణ్ తన వైపే చూస్తూ ఉన్నాడు.
తను మా బావ అన్నది రాధిక. అంటే మీరు చిన్నప్పటి నుంచే లవ్‌లో ఉన్నారా? అని అడిగాడు ఇంకో అబ్బాయి. కొంచెం అలాంటిదే. తను అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎవరు లేకపోయినా పర్వాలేదు. మా బావ ఒక్కడే ఉంటే చాలు. హ్యాపీగా ఉండిపోతాను అనేంత. అతని పేరు ఏంటి? అన్నది మీనాక్షి. రాధిక నవ్వుతూ కృష్ణ అన్నది. తనని నేను అలానే పిలుస్తాను. చిన్నప్పటి నుండి తనని నేను అలాగే పిలుస్తాను. నేను తప్ప ఎవరు పిలిచినా ఒప్పుకునేవాడు కాదు. తను కూడా అంతే నన్ను రాధా అనేవాడు. తను తప్ప ఎవ్వరు అలా పిలిచినా నేను ఒప్పుకునేదాన్ని కాదు అని చెప్తుండగా, "మీ బావ ఎలా ఉంటాడు?" అని అడిగింది ఒక అమ్మాయి. తెలీదు. నాకు 10 సంవత్సరాల వయసులో నాన్న వాళ్ళు తీసుకొచ్చేశారు. ఆ తర్వాత తనని చూడలేదు. మేము ఎక్కడ ఉన్నామో తనకు తెలీదు. కానీ నేను ఇప్పటికీ తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పటికైనా నా కోసం వస్తాడు అని అంది రాధిక. ఒకవేళ తనకి పెళ్ళైపోయి ఉంటే తను నిన్ను మర్చిపోతే అంది మీనాక్షి. లేదు తను నన్ను మర్చిపోడు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఏ చిన్న గాయమైనా తట్టుకునేవాడు కాదు. అలాంటిది నన్ను మర్చిపోయాడు అంటే నేను నమ్మను. తానే నా ధైర్యం అంది రాధిక. ఒకవేళ మీ బావ నీ ముందుకు వస్తే ఏం చేస్తావు? ఏడిపిస్తాను చాలా. ఎందుకంటే ఇన్ని రోజులు తన దగ్గరికి రానందుకు. నేను చాలా కోపంగా కూడా ఉన్నాను అంది రాధిక. పాపం మీ బావ అయిపోయాడు నీ కోపానికి కృష్ణ బలి అంది మీనాక్షి. అందరూ నవ్వారు. ఒక అబ్బాయి తప్ప. అది ఎవరో కాదు మన కళ్యాణ్. రాధిక చెప్తున్నంత సేపు తననే చూస్తున్నాడు. ఇన్ని రోజుల తర్వాత తన ప్రేమ కళ్ళ ముందు కనబడుతుంటే కళ్యాణ్ ఆనందానికి అవధుల్లేవు. కళ్ళల్లో నుండి నీళ్లొచ్చేస్తున్నాయి. కానీ ఎవరూ కళ్యాణ్‌ని గమనించలేదు. వెంటనే అక్కడి నుండి రూమ్‌కి వచ్చేశాడు. రూమ్‌కి వచ్చిన కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా ఎగురుతూ, "నా రాధ, నా రాధ నా కోసం వెయిట్ చేస్తోంది. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని ఫోన్‌లో ఫోటో తీసి ఫోటోకి ముద్దులు పెడుతూ, "అసలు నువ్వు పక్కనే ఉన్నా చూడలేదు. అప్పటికి నా హార్ట్ చెప్తున్నా" అని హార్ట్‌పై చెయ్యి వేసుకొని వినలేదు. "నువ్వు పక్కనే ఉంటే నేను ఎందుకు అంత ఆనందంగా ఉన్నానో ఇప్పుడు అర్థమైంది. నేను చిన్నప్పుడు చెప్పిన మాటలు నీకు ఇంకా గుర్తున్నాయి. నేను నీ ధైర్యం అని అన్న ప్రతిసారి నేనే నీ ప్రాణాన్ని అన్నంత హ్యాపీగా ఉంది. వస్తున్నా రాధా ఈ కృష్ణ ఎప్పుడు రాధకే సొంతం" అని హ్యాపీగా బయటికి బయలుదేరి ఏదో ఆలోచించి సడెన్‌గా ఆగిపోయాడు. మళ్ళీ రూమ్‌లోకి వచ్చి రాధిక ఫోటో చూస్తూ, చిన్నప్పటి ఫోటో చూసి "ఏమన్నావు ఇందాక? నన్నేడిపిస్తావా? నా మీద కోపంగా ఉన్నావా? నా చిన్నప్పటికి బాకీ ఇప్పుడు తీర్చుకుంటాను రాధా. నీ పక్కనే ఉంటాను. నేనంటే నీకు ఎంతిష్టమో తెలుసుకుంటాను రాధా చూసుకో. నీ కృష్ణ వచ్చేశాడు. నీ కృష్ణ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను" అని బయటికి వచ్చాడు. "ఏమైందిరా సడెన్‌గా వెళ్ళిపోయావు?" అని అడిగాడు ఆదిత్య. "ఏం లేదురా నా ఫోన్ నా రూమ్‌లో పెట్టాను. అమ్మ కాల్ చేస్తారు కదా! తీసుకురావడానికి వెళ్ళాను" అని చెప్పాడు కళ్యాణ్. ఓహ్! అవునా! ఓకే. ఓకే. అని మళ్ళీ ఆటలో మునిగిపోయారు. ఇలా ఆడుతూ, ఆడుతూ చాలా లేట్ చేశారు. ఇక లేట్ అయింది అని ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. కళ్యాణ్ రూమ్‌కి వెళ్ళగానే వాళ్ళమ్మ కాల్ చేశారు. "హలో అమ్మా! ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?" అని అడిగాడు. "హలో నాన్న ఏంటి సంగతి? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి?" అని అడిగింది. "ఏం లేదమ్మా నార్మల్‌గానే ఉన్నాను" అన్నాడు కళ్యాణ్. "రేయ్ నాన్న నేను మీ అమ్మనిరా. నువ్వు పక్కన లేకపోయినా నువ్వెలా ఉన్నావో నీ మాటల్ని బట్టి చెప్పగలను. అసలు విషయం ఏంటో చెప్పురా" అన్నారు. "అలాంటిదేం లేదమ్మా. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్‌తో ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అందుకే" అని చెప్పాడు. "అవునా! ఓకే. నువ్వు హ్యాపీగా ఉండడమే కన్నా మాకు కావాల్సింది" అని ఇంకా ఏవో విషయాలు మాట్లాడుకుంటూ కాసేపటికి పడుకుండిపోయారు. రాధిక కూడా కృష్ణ గురించి ఆలోచిస్తూ అలానే పడుకుండిపోయింది. తెల్లారింది. రమ్య, రాధిక రెడీ అయి టిఫిన్ చేయడానికి వచ్చారు బయటికి. కళ్యాణ్, ఆదిత్య కూడా లేచి రెడీ అయ్యారు. "రే బావ ఇప్పుడు కూడా ఆ ఇడ్లీ ఉప్మా నాకొద్దురా. నేను వేరే టిఫిన్ తింటాను. నువ్వు అవి చెప్పకు ప్లీజ్" అన్నాడు ఆదిత్య. కళ్యాణ్ నవ్వి, "సరే నీ ఇష్టం వచ్చింది తిను. కానీ తిని పడుకుంటా అని అనకు సంపేస్తా. ఈరోజు అక్కడ పార్క్‌కి వెళ్దాం అనుకున్నాము" అని టిఫిన్‌కి వెళ్లారు. అక్కడ రమ్య, రాధిక ఆల్రెడీ ఉన్నారు. "రేయ్ చూసావా రెడీ అవ్వరా అంటే ఎంత లేట్ చేశావో. చూడు పాపం వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు" అని ఆదిత్య తల మీద ఒక్కటి వేశాడు. ఆదిత్య తల రుద్దుకుంటూ, "ఏంటి బావ ఎప్పుడూ నన్నే కొడతావు. వాళ్ళు ముందు వస్తే నా తప్పా? అరేయ్ వాళ్ళు ముందు రాలేదురా. నువ్వు లేట్ చేశావు. ముందు పద" అని లాక్కెళ్ళాడు. ఇక్కడ రమ్య ఆతిథ్య కోసం వెయిట్ చేస్తూ ఎందుకో మరి రాధిక ఈరోజు ఎక్కడికి వెళ్తాను అని ఆలోచిస్తోంది. అప్పుడు వచ్చారు ఆదిత్య, కళ్యాణ్. "ఏం చేస్తున్నారు రాధిక గారు?" అని అడిగాడు కళ్యాణ్. "ఏం లేదు కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని ఆలోచిస్తున్నాను" అంది రాధిక. రాధిక ఏం మాట్లాడినా చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది కళ్యాణ్‌కి. తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందు ఉంది. తన కోసం వెయిట్ చేస్తూ, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. కళ్యాణ్ తను ఏం చేసినా కొత్తగా ఉంది తనకి. రాధిక టిఫిన్ చేస్తుంటే తను గూడా
ఎక్కడ తన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోతుంది అని అంతగా తననే చూస్తున్నాడు కళ్యాణ్. తన్నెవరో అదే పనిగా చూస్తున్నట్టు అనిపించి తల పైకి పెట్టి చూసింది. కళ్యాణ్ గారు తన్నే చూస్తున్నారు. ఏమైందండి? ఎందుకలా చూస్తున్నారు? అని అడిగింది. ఏం లేదు రాధిక, ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు అందుకే అన్నాడు. ఆ మాటకి ఆదిత్యకి పొలమారింది. అందరూ తేరుకొని రేయ్ మెల్లిగా తినరా, అంతేం తొందరొచ్చింది అంది రమ్య. రమ్య వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆదిత్య. ఏం చూస్తున్నావురా, తిను అని కదిలించింది. ఆదిత్య తననే చూస్తూ తింటున్నాడు. ఏంటి ఈరోజు ఇన్ని వింతలు, ఎప్పుడు ఎవరినీ చూడని బావ ఈరోజు రాధిక గారు బావున్నారు ఈరోజు అని చెప్పాడు. రమ్య కూడా ఈరోజు నాకు ఇంత దగ్గరగా వచ్చింది. ఎప్పుడూ నాతో ఏదో ఒక గొడవ పెట్టుకునేది. ఈరోజు కేరింగ్ చూపిస్తుంది. ఇది నిజంగా వింతే. అయినా ఇది దగ్గరగా వస్తే నాకు పిచ్చి పట్టేస్తది దేవుడా అనుకుంటూ తింటున్నాడు. రమ్య కూడా ఆదిత్య వైపు చూసి ఏం చేశావురా నన్ను? ఎప్పుడు ఏదో ఒకటి ఏడిపించేదానిని. అలాంటిది నీకు పొలమారితే నాకు భయమేసింది. అయినా ఎంత జాదుగాడివిరా నువ్వు. నేనంటే అంత ఇష్టం ఉంచుకొని కూడా నన్ను కావాలని ఏడిపిస్తావా? చెప్తా నీ సంగతి. నీకు దగ్గరగా ఉంటే నిన్ను ఒక ఆట ఆడించేదాన్ని. నీతోనే ఉంటాను. నువ్వుంటే నాకు చాలా ఇష్టం అని చెప్పించకపోతే చూడు అని అనుకొని తింటూ ఉంటుంది. కళ్యాణ్‌కి రమ్య అలా చేసేసరికి ఆ రోజు రాధికకి పొలమారితే నోటి నుండి అప్రయత్నంగా రాధా అని వచ్చింది. ఆ సందర్భం తన కళ్ళ ముందే కదలాడింది. రాధిక కూడా అదే కదలాడింది. కానీ దాని గురించి ఆలోచించలేదు. మెల్లిగా తన ఆలోచనలో టిఫిన్ పూర్తి చేసి వాళ్ళు ముందుగానే అనుకున్న పార్క్‌కి బయలుదేరారు. కళ్యాణ్ హ్యాపీగా ఉండడం చూసిన ఆదిత్య ఏంటి బావా ఈరోజు నీ మొహంలో కొత్త కళ కనపడుతుంది. ఏంటి విషయం, ఫేస్ అంతా వెలిగిపోతోందే అని అడిగాడు. కళ్యాణ్ తడబడుతూ ఏం లేదురా, నాకు చాలా నచ్చిన వ్యక్తి కలిశారు చాలా రోజుల తర్వాత. అందుకే చాలా హ్యాపీగా ఉంది. అవునా, నాకు తెలియని అంత ప్రత్యేకమైన వ్యక్తి ఎవరా? ఎవరు బావా అని అడిగాడు ఆది. నా చిన్నప్పటి ఫ్రెండ్ రా అన్నాడు కళ్యాణ్. అవునా, ఓకే సరే గాని బావా ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాం కదా, అక్కడ జంతువులు కూడా ఉంటాయా అని అడిగాడు. ఆ మాటకి రమ్యకి రాధికకి నవ్వు వచ్చింది. రే వెధవ, మనం వెళ్తుంది జూకి కాదురా పార్క్కి. జూ పార్క్కి తేడా తెలీదా ఎదవ అన్నాడు కళ్యాణ్. అవును కదా, మర్చిపోయాను బావా అన్నాడు ఆదిత్య. అవునవు, ఎందుకు మర్చిపోయి ఈ మధ్య కొత్త వాటిపైన దృష్టి ఎక్కువైంది కదా అన్నాడు కళ్యాణ్. ఆ మాటకి రమ్య కళ్యాణ్ వైపు చూసింది. ఏం మాట్లాడుతున్నావు బావా? నేను కొత్తగా వేటి మీద దృష్టి పెట్టాను? అబ్బా ఏం నటిస్తున్నావురా, ఏం తెలియనట్టు అనుకుంది రమ్య మనసులో. ఏం లేదులే కానీ ముందు వెళ్ళి ఏమైనా తీసుకొనిరా అని ఒక షాప్ ముందు ఆపాడు. ఓకే అని ఆదిత్య షాప్కి వెళ్ళి కళ్యాణ్ మిర్రర్‌లోంచి రాధికని చూస్తూ తన పనిలో తను ఉన్నాడు. ఇంతలో రమ్య కళ్యాణ్ ఎఫ్ఎం ఆన్ చేయి టైంపాస్ అవుతుంది అన్నది. సరే అని రేడియో ఆన్ చేశాడు. అప్పుడే ఒక కళ్యాణ్ తన మనసులో మాటలు పాటగా వస్తున్నాయా అనుకున్నట్టు మిర్రర్‌లో రాధికని చూస్తూ డ్రీమ్ డ్యూయెట్‌లో మునిగిపోయాడు. కాసేపటికి ఆదిత్య పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్‌తో వచ్చాడు. కళ్యాణ్‌ని చూసి తన్ని కదిలించి ఏమైంది బావా, ఎక్కడ మునిగి తేలుతున్నావు అన్నాడు ఆదిత్య. చాల్లే అంత సీన్ లేదు. ముందు కూర్చో అని వాటిని తీసుకొని బయలుదేరారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో పార్క్‌కి వచ్చేశారు. అందరూ కారు దిగి లోపలికి వెళ్లారు. కళ్యాణ్ టికెట్స్ తీసుకొని రావడానికి వెళ్ళాడు. అందరూ టికెట్స్ తీసుకొని లోపల వెళ్లారు. అక్కడ చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. చుట్టూ చెట్లు, పూల మొక్కలు, గార్డెన్ లాంటి ఏరియా. మధ్యలో బెంచెస్. పిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆట వస్తువులు, ఉయ్యాల, జెయింట్ వీల్ ఇంకా ఎన్నో రకాలు. పిల్లలు, పెద్దలు తినడానికి ఫుడ్ ఐటెమ్స్, ఇంకా ఐస్ క్రీమ్ చాలా రకాలు ఉన్నాయి. వాటిని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కళ్యాణ్, ఆదిత్య, రమ్య, రాధిక వాళ్ళు. పిల్లలతో పాటు వాళ్ళు కూడా చిన్న పిల్లలుగా అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపటికి అలసిపోయి క్యాంటీన్‌కి వెళ్లారు. అక్కడ కూల్ డ్రింక్స్ తీసుకొని కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ వీళ్ళ అల్లరి మొదలుపెట్టారు. అలా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి హోటల్‌కి బయలుదేరారు. ఈసారి ఆదిత్య డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే రమ్య కూర్చొని ఉంది. వెనక కళ్యాణ్, రాధిక కూర్చున్నారు. రాధిక చాలా అలసిపోవడం వల్ల పడుకుండిపోయింది. కళ్యాణ్ రాధికను చూస్తూ కూర్చున్నాడు. ముందు రమ్య కూడా పడుకుండిపోయింది. రాధిక అలా పడుకొని కళ్యాణ్‌పై తల వాల్చింది. సడెన్‌గా కళ్యాణ్‌కి గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. రాధికని అంత దగ్గర నుండి చూడ్డం అదే మొదటిసారి. తన గుండె స్పీడ్ 101 కొట్టుకుంటోంది. అయినా తన హార్ట్‌పై చెయ్యి వేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అలా రాధిక తన తలపై చెయ్యి వేసి నిమురుతూ తన భుజంపై పడుకోబెట్టుకున్నాడు. ఆ టైంలో కళ్యాణ్‌కి ప్రపంచంతో పని లేదన్నట్టుగా రాధిక తలపై తన తల ఆంచి పడుకున్నాడు. కళ్యాణ్ హార్ట్ సంతోషంతో అంతకు 2 రెట్లు ఎక్కువగా కొట్టుకుంటోంది. తన ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి హాయిగా చెల్లి చెంత పడుకున్నాడు.
ఇక్కడ ఆదిత్య డ్రైవ్ చేస్తున్నాడు. రమ్య కూడా నిద్రలో ఆదిత్యపై తల ఆంచింది. ఆదిత్య కూడా హార్ట్‌పై చెయ్యి వేసుకొని దేవుడా! అనుకొని కారు కొంచెం స్లో చేశాడు. మిర్రర్‌లో నుండి చూస్తే కళ్యాణ్, రాధిక నిద్రపోవడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. కారు పక్కన ఆపి రమ్యని చూస్తూ పడుకున్నావా? పడుకున్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నావే! నిన్ను అలా చూస్తూ చూస్తూ ఉండిపోవచ్చు. నీకో విషయం తెలుసా? నువ్వు కోపంగా నాతో గొడవ పెట్టుకుంటే ఇంకా ముద్దుగా ఉంటావు. నువ్వు అలా ఉంటే నాకు చాలా ఇష్టం. నేను ఆఫీస్‌లో జాయిన్ అయినప్పుడు మొదటిసారి హడావిడిలో నాకు డాష్ ఇచ్చి సారీ చెప్పుకుంటూ వెళ్ళావు. అప్పుడు చూశాను నిన్ను మొదటిసారి. చూడగానే చాలా నచ్చేశావు. సింపుల్‌గా చెప్పాలి అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.